హలో గైస్, ఐ యామ్ బ్యాక్. సో నాకు వచ్చిన ప్రాబ్లం పేరు డిస్మనేరియా. దీని బాధల గురించి చెప్పుకుందామా? అంటే ఈరోజు ఆ ప్రాబ్లంతోనే సఫర్ అవుతున్నాను కాబట్టి ఐ టెల్ దట్. ఓకే, గెట్ రెడీ. ఈ 3 రోజులు తినకుండా ఉన్నాం అనుకోండి, మనకు ఒక ఆకలి నొప్పి, ఆకలి బాధ అని తెలుస్తుంది అనమాట. దాన్ని కడుపు నొప్పి అంటారు. సరే కదా, కడుపు నొప్పి వచ్చింది కదా, ఆకలి వస్తుంది కదా అని తిన్నాను అనుకోండి, అప్పుడేమవుతుందో తెలుసా? గ్యాస్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైనా విన్నారా? లేదు కదా. ఆ ప్రాబ్లమ్స్ నన్ను చూస్ చేసుకుంటాయో, నేనే ఆ ప్రాబ్లం దగ్గరికి వెళ్తానో నాకు తెలీదు, బట్ ఇలాగే అవుతుంది. తింటే గ్యాస్ ఫామ్ అవ్వడం ఫస్టే. సరే పోనీ గ్యాస్ ఫామ్ అవుతుంది, ఇంకా కడుపు నొప్పి ఎక్కువ అవుతుందని చెప్పి తినడం మానేసి నీరు తాగి బ్రతికేననుకోండి, అప్పుడు ఆ కడుపు నొప్పి దంచి కొడుతుంది. సో అప్పుడు అలాంటి టైంలో మందులు మింగలు ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది వేసుకోవచ్చు. కానీ ప్రతి పీరియడ్లో వేసుకోవాలి. వేసుకుంటే కిడ్నీలు పాడైపోతాయి. ఎస్, ఆర్ఎల్స్ మీకేదైనా ప్రాబ్లం రావచ్చు. ఎస్. సో అందుకని ట్యాబ్లెట్ వేసుకుంటాం. ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, 2 గంటలు రిలీఫ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ దంచి కొడుతుంది. అది. సో ఈ ప్రాబ్లం గురించి మీకు తెలుసుకోవాలని అంటే శృతి హాసన్ అబౌట్ డిస్మనేరియా మీకు ఆవిడ చెప్తుంది, ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. అంతే వీడియో. బాయ్, నాకు ఇచ్చిన